ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది ఆ యాక్షన్. అది అలా చూస్తూ ఉండిపోయాను. ద ఫస్ట్ డే మహేష్ ని రాముడి వేషం వేసి ప్రపంచంలోనే అతి భయంకరమైన అతి బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నా. అండ్ ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో నిన్న ఈవెంట్ లో జరిగిన కొన్ని విషయాల గురించి అండ్ మూవీ గురించి కీరవాణి గారు, రాజమౌళి గారు అండ్ రాజమౌళి గారు ఫాదర్ గారు ఇచ్చిన కొన్ని లీక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ టైటిల్ టీజర్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే టీజర్ లో చూపించిన వరల్డ్ బిల్డింగ్, మూవీ స్కేల్, టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ అండ్ సైన్స్ అండ్ మైథాలజీకి లింక్అప్ చేసే ప్లాట్ అండ్ ఆస్ట్రాయిడ్ థియరీ అండ్ ఆల్సో సమ్ అదర్ మైక్రో డీటెయిల్స్ చేయాలంటే ఈ వీడియో అస్సలు సరిపోదు. అందుకే దానికి ఒక సపరేట్ వీడియోని చేసేద్దాం. అండ్ ఆ వీడియో మీ దగ్గర దాకా రావాలంటే ఇప్పుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేసుకోండి మరి. అండ్ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను అంతే, నాలెడ్జ్ లేకుండా మాత్రం కాదు. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ గానే ఉంటది అండ్ ఆల్సో ప్రతి వీడియోలో నా ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటది. అండ్ ఈవెంట్ విషయానికి వచ్చేస్తే ఈవెంట్ ని కరెక్ట్ గా ఎన్నింటికి స్టార్ట్ చేశారో తెలియదు, బట్ జియో స్టార్ లో మాత్రం 7:10 కి అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి ఈవెంట్ ఎండ్ అయ్యే వరకు చూసా, నియర్లీ 10 o'clock పైన అయింది కంప్లీట్ అవడానికి. అండ్ ఇప్పుడు మధ్యాహ్నమే ఈ టీజర్ లాస్ట్ లో వచ్చే మహేష్ బాబు గారి లుక్ అండ్ టైటిల్ ని ట్విట్టర్ లో బాగానే ట్రెండ్ చేశారు. అండ్ నేను దాన్ని చూసి ఏదో ఫ్యాన్స్ ఎడిట్ చేసి ఉంటారులే అనుకున్నా. అండ్ ఆఫ్టర్ ఈవెంట్ లో ప్లే చేసింది చూశాక ఒక్కసారిగా షాక్ అయ్యా. అండ్ ఇంత పగడబందీగా ప్లాన్ చేసే రాజమౌళి గారి నుంచే తస్కరించారంటే మామూలు విషయం అస్సలు కాదు అది. అండ్ ఇది ఎలా లీక్ అయిందని రాజమౌళి గారే ఈవెంట్ స్పీచ్ లో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాగంటే ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే స్క్రీన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని టీజర్ అయితే ప్లే చేశారంట. అండ్ ప్లే చేసే కన్నా ముందు పెద్ద పెద్ద క్రెయిన్స్ తో గుడ్డలను గట్ట అడ్డు పెట్టి మరీ ప్లే చేశారంట. అండ్ అప్పటికే ఒకడు డ్రోన్ ఎగరేసి షూట్ చేసి దాన్ని తీసుకుని నెట్ లో అయితే పెట్టేశాడంట. అండ్ 2 months కంటిన్యూగా ఒకే సీన్ ని షూట్ చేశారంట. అండ్ ఆ సీన్ లో ప్రతి ఫ్రేమ్ ని CGI రెండరింగ్ చేయడానికి నియర్లీ 20 hours టైం పట్టేదంట. అండ్ ఇంత హార్డ్ వర్క్ చేసి మేము చేస్తుంటే మీరు ఎలా లీక్ చేస్తారని బాగా ఎమోషనల్ అయ్యారు రాజమౌళి గారు. అండ్ ఆల్సో ఫస్ట్ డేనే రాములు వారి గెటప్ నేసి మహేష్ బాబు గారి లుక్ టెస్ట్ అయితే చేశారంట. అండ్ ఆల్సో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని కూడా స్పీచ్ లో మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ మూవీని మహాభారతంలో ఒక భాగాన్ని ఇన్స్పైరింగ్ అయి తీస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఈ మూవీ మైథాలజీని బేస్ చేసుకుని వస్తున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఉండబోతుందని కూడా అన్నారు. అండ్ విజేంద్ర ప్రసాద్ గారు మాత్రం మన పురాణాలని అండ్ హనుమంతుల వారిని ఎలివేట్ చేసుకుంటానే స్పీచ్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో 30 minutes కంటిన్యూగా ఒక యాక్షన్ బ్లాక్ అయితే ఉండబోతుందంట. దాన్ని మొత్తాన్ని షూట్ చేశారంట. అండ్ దానికి ఇంకా డబ్బింగ్, CGI, VFX వర్క్ ఏమీ కంప్లీట్ అవ్వలేదంట. అలాగే విజేంద్ర ప్రసాద్ గారు మొత్తాన్ని చూశారంట. అండ్ పర్టికులర్లీ ఆ సీన్ లో మాత్రం మహేష్ బాబు గారు విశ్వరూపం చూస్తారు అని అయితే స్పీచ్ లో చెప్పుకొచ్చారు. అండ్ 30 minutes కంటిన్యూ యాక్షన్ బ్లాక్ అంటే మామూలు విషయం అయితే కాదు. అండ్ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్ లో ఉండొచ్చు, జస్ట్ ఇమాజిన్ అంతే. అండ్ ఇంకా కీరవాణి గారి విషయానికి వచ్చేస్తే ఎక్స్పెషల్లీ తన మ్యూజిక్ ని పక్కన పెట్టి మరీ విలన్ క్యారెక్టర్ కి ఆ చేరి చూపించి మరీ ఎలివేషన్స్ ఇచ్చారు. ఏమన్నారంటే ఒక బలమైన భయంకరమైన వ్యక్తికి ఒక కల వచ్చింది. అండ్ ఆ కల విని కొంతమంది నవ్వారు, కొంతమంది వెక్కిరించారు. అండ్ ఆ కల వెనుకున్న కథని విన్న జనాల గుండెల్లో ఉన్న పర్వతాలు గదగద వణికి కరిగాయి అని అయితే ఎలివేట్ చేశారు. అండ్ ఈ వర్డ్స్ విన్నాక విలన్ ఎంత పవర్ఫుల్ ఉండొచ్చు అని ఇమేజిన్ కూడా చేయలేకపోతున్నా. అండ్ ఇంకా టీజర్ గురించి మాట్లాడుకునేది అయితే టీజర్ వాస్ వెరీ వెల్. లిటరల్లీ 3 minutes 41 seconds లో మూవీ ఎలా ఉండబోతుంది అండ్ దేని బేస్ మీద రన్ అవుతుంది అని క్లియర్ గా అయితే చూపించారు. అండ్ టీజర్ వచ్చే ముందు వరకు ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో మాత్రమే ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ టీజర్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఈ మూవీకి యాక్షన్ అడ్వెంచర్స్ తో పాటు హిందూ మైథాలజీ టచ్ కూడా ఉండబోతుందని. అండ్ డిసప్పాయింట్మెంట్ విషయం ఏంటంటే ఈ టీజర్ లో మహేష్ బాబు గారిది ఓన్లీ ఒక్క షాట్ మాత్రమే ఉంది. ఇంకో 2-3 షాట్స్ ఉంటే బాగుండు కదా. ఎందుకంటే
ఎందుకంటే ఎప్పుడు 2027 లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ నుంచి అప్డేట్స్ రావాలంటే ఇంకో 6 మంత్స్ ఈజీగా పట్టేస్తది. అండ్ ఈ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు రుద్ర, అంటే శివుడు అని అర్థం. అందుకే నంది మీద వస్తున్న షార్ట్ ని రివీల్ చేశారు. అండ్ టీజర్ లో చూపించినంత వరకు చూసుకుంటే ఈ మూవీ 2027 టైం పీరియడ్ లో జరుగుతుంది. అందుకనే ఎలాగైనా 2027 లో రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేశారు. అందుకే 2027 లో రిలీజ్ చేస్తారని కూడా అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చేశారు. అండ్ అనుకున్న టైం కి రిలీజ్ అయితే బానే ఉంటది మరి. అండ్ ఆల్సో ఈవెంట్ లో రాజమౌళి గారు మాట్లాడిన కొన్ని విషయాలకి కాంట్రవర్షియల్ కూడా అవుతుంది. చూడాలి మరి అది ఎక్కడి వరకు వెళ్తాదో. అండ్ ఇంతే గైస్ ఈవెంట్ లో జరిగిన విషయాలు. అండ్ నెక్స్ట్ టైటిల్ టీజర్ మైక్రో డీటెయిల్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.